నాగార్జున యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఇక్కడ జరుగుతోందన్నారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్లు కేంద్రానికి రావాలంటూ సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకురావద్దని అంటోన్న వేణుగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకి నాగార్జున యూనివర్సిటీలో జూన్ 4న కౌంటింగ్ జరిగింది. ఈ సరళి ఎలా జరిగింది మనతో పాటు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? గుంటూరు పార్లమెంట్ స్థానానికి అట్లానే గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు జూన్ 4వ తారీఖున ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 5 బ్లాక్లలో కౌంటింగ్ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా ఇక్కడే భద్రంగా 3 టైర్ సెక్యూరిటీతో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడే కంట్రోల్ రూమ్లో మనం లైవ్ ఇస్తున్నాం, మీరు కూడా లైవ్ చూసే ఉంటారు. సో కాబట్టి ఇక్కడే వచ్చి చూసుకుంటున్నారు. ఫిజికల్గా కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్ని మనం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా తీసుకొని వెళ్తా ఉన్నాం. వాటి పక్కనే కౌంటింగ్ హాల్స్ అలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే క్యాండిడేట్స్కి అందరికీ కూడా మీటింగ్ పెట్టి వివరాలు తెలియజేశాం. అట్లానే క్యాండిడేట్స్ అందరినీ కూడా ఈచ్ టేబుల్కి ఒక్కొక్క వ్యక్తిని కౌంటింగ్ ఏజెంట్గా అపాయింట్ చేసుకోమని చెప్పాం. సో ఆల్మోస్ట్ దే డన్ ద అపాయింట్మెంట్స్ ఆల్సో. దెన్ ఇప్పటికీ బయట అంటే మనకి పోలింగ్ డేనా ఏ రకమైన పెద్ద మేజర్ ఇన్సిడెంట్లు జరగలేదు కాబట్టి అయినప్పటికీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్ అందరికీ కూడా మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ హావ్ ఆల్సో బిన్ మేడ్. సో ఇప్పుడు క్యాండిడేట్లకు సంబంధించి స్పష్టంగా చెప్పింది ఏంటంటే వాళ్ళ ఏజెంట్స్ అందరికీ కూడా కొంత అవగాహన ఉండి కొంత పేషెంట్స్ ఉన్న వాళ్ళని అక్కడ కౌంటింగ్ దగ్గర ఉన్నట్లయితే సాఫీగా జరుగుతుంది అని చెప్పి అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం. ఏజెంట్లు ఎలాంటి నిబంధనలు పాటించాల్సి? ఏజెంట్స్ మార్నింగ్ 8 గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి కౌంటింగ్, దానికన్నా ముందు కనీసం 7 గంటలకు వచ్చి వారు బ్రేక్ఫాస్ట్ అవి చేసేసుకొని వెళ్ళి వాళ్ళ టేబుల్ ఏదైతే నిర్ణయించారో ఆ టేబుల్ దగ్గరికి వారు వెళ్లాల్సి ఉంటుంది. ఏజెంట్ ఒకసారి టేబుల్ వెళ్ళిన తర్వాత అటు ఇటు మూమెంట్స్ ఉండకూడదు. సో వారందరినీ అక్కడే ఉండమని చెప్పాం. మొబైల్ ఫోన్స్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఈ ఐప్యాడ్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఏవి అలౌడ్ కాదు. ఓన్లీ వైట్ పేపర్, పెన్ను మాత్రమే అలో చేస్తాం. సో వాటిని తీసుకొని వెళ్ళి దాని ఆ నంబర్స్ అవి నోట్ చేసుకోవడం. దాంతోపాటుగా 17C ఏదైతే వాళ్ళకి పోలింగ్ పర్సన్ ఇచ్చుంటారో అది తీసుకొని వెళ్ళొచ్చు. రిమైనింగ్ ఏవి కూడా అలౌడ్ లేదు. కొంతమందికి క్రిమినల్ కేసులు ఉంటే నాట్ అలౌడ్, దాన్ని ఎట్లా? క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏమీ లేదండి. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ఇచ్చింది. సో అవి ఏమీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. అందరికీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకు కూడా ఆదేశాలు ఇచ్చాం. ఓన్లీ సెక్యూరిటీ కవర్ ఉన్న వాళ్ళు ఏజెంట్లుగా వెళ్ళడానికి లేదు. ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ కానీ స్టేట్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్, మేయర్, జడ్పీ చైర్పర్సన్ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళడానికి లేదని ఇచ్చారు. కానీ మిగతా అందరూ క్యాండిడేట్ ఎవరినైనా సరే నియమించుకోవచ్చు. 18 years దాటిన వాళ్ళని నియమించుకోవచ్చు. సో వారికి మనం ఐడి కార్డు ఇచ్చి రిటర్నింగ్ ఆఫీసర్స్ లోపల పంపుతారు. గుంటూరు పార్లమెంట్ 7 నియోజకవర్గాలు మొదటగా ఏ టైంకి వచ్చే అవకాశాలు ఉంటాయి? మొట్టమొదటిగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం తక్కువ రౌండ్లు ఉన్నది తాడికొండ. సో తాడికొండ అసెంబ్లీ సెగ్మెంట్ తొందరగా అవుతుంది అనుకుంటున్నాం. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా తక్కువ 10 మంది ఉన్నారు. దెన్ రౌండ్స్ కూడా 18 రౌండ్లు ఉన్నాయి. అట్లానే హైయెస్ట్ వచ్చేటప్పటికి 40 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్లు మంగళగిరి శాసనసభకి ఉన్నారు. అట్లానే రౌండ్లు కూడా 22 రౌండ్లు 300 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం లేట్ అవుతుంది అని అనుకుంటున్నాం. బట్ అయినా కూడా అన్ని రకాలైన చర్యలు ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్స్ తీసుకోవడం జరిగింది. ఎంత వీలైతే అంత తొందరగా ప్రాసెస్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ యూనివర్సిటీ దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేశాము, భారీగా భద్రత ఏర్పాటు చేశాము. ఒక సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ కేంద్రాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. కానీ కౌంటింగ్ కూడా ఒక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా ముందు ఏదైతే ఉన్నాయో తక్కువ రౌండ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ముందుగా అయిపోతాయి. ఆ తర్వాత ఎక్కువ రౌండ్లో ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైతే మంగళగిరి ఉందో అలా నియోజకవర్గంలో కొంత టైం పడుతుందని కూడా గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్తారు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, HMTV, గుంటూరు.